హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో శుభవార్తలు రాబోతున్నాయి. వీరి కష్టాలు తీరిపోయి అదృష్ట ద్వారాలు వీరికి తెరుచుకోబోతున్నాయి. వీరి సమస్యలు అన్నీ తీరబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల వీరికి వ్యాపారంలో అభివృద్ధులు రాబోతున్నాయి. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా ముందుకు సాగబోతుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. ఈ ధనుస్సు రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి. మేము చెప్పేది మీకు అప్పుడే అర్థమవుతుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారి స్వభావాన్ని మనం చూసినట్లు అయితే ఈ ధనుస్సు రాశిలో పుట్టినవారు అందంగా ఉంటారు. వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు. వీరికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ ధనుస్సు రాశి వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. ఈ రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమానుభావాలను పంచుతూ ఉంటారు. అలాగే ఈ ధనుస్సు రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారు ఏదైనా విషయంలో ముందుంటారు. ఏదైనా మాట్లాడే విషయంలో ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వీరికి శత్రువులు అనేది అధికంగా ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. వీరు చేపట్టిన ప్రతి పనిలో విజయాలను వీరు సాధించబోతున్నారు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏం జరుగుతుంది? అన్ని శుభ ఫలితాలేనా అని మీరు అనుకుంటున్నారు కదా. అయితే ఈ ధనుస్సు రాశి వారికి గురువు 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. అన్ని లాభదాయకంగా ఉండబోతుంది. సంపాదన రెట్టింపు కాబోతుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి శత్రువులు అనేది అధికంగా ఉంటారు. వీరు ఏ పని తలపెట్టినా సరే శత్రువులు అధికంగా ఉండటం మరియు నరదిష్టి ఉండటం వల్ల అన్ని ఆటంకాలే ఉంటాయి. అయితే వీరు ఎంత కష్టపడి పనిచేసినా కానీ దానికి తగ్గ ప్రతిఫలం అనేది వీరు పొందలేకపోతున్నారు. దానికి కారణం నరదిష్టి ఉండటం వల్ల. వీరు సంపాదిస్తున్నారు, బాగున్నారు అని 10 మంది మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే వారు ఓర్వలేకపోతున్నారు. మీరు ఎలాగైనా కష్టాల పాలు చేయాలని కొందరు అనుకుంటూ ఉన్నారు. వారు మీ చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, మీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు, మీ బంధుమిత్రుల్లో ఒకరు కావచ్చు, ఎవరో కానీ మీపై చెడు కుట్రను పన్నుతున్నారు. చెడు పన్నాగాలను వారు పన్నుతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎదుగుతుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. అయితే మీకు దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల వారు ఎన్ని చేసినా మీకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి, కానీ నష్టాలు మాత్రం రావని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ నెల చాలా బాగుండబోతుంది. గురు సంచారం వల్ల మీరు అన్ని రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు. మీకున్న అతిపెద్ద కోరిక కూడా తీరబోతుంది.
మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యాపారం చేసినా అన్నీ అనుకూలంగానే ఉండబోతున్నాయి. వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది. వృత్తిలో బాగా రాణించబోతున్నారు. వ్యాపారానికి సంబంధించి కొంచెం అప్పు చేయవలసి వస్తుంది. అయితే కొత్త వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టాలనుకుంటే కొంచెం అప్పు చేయవలసి వస్తుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారు మాత్రం నక్క తోక తొక్కినట్టే అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి కొత్త పరిచయాల వల్ల ఉద్యోగంలో అభివృద్ధిని సాధించబోతున్నారు. మీరు మంచి అభివృద్ధిని పొందబోతున్నారు. వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు రాబోతున్నాయి. అంటే రెట్టింపు లాభాలు రాబోతున్నాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారికైతే ఈ ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఒక వ్యక్తి పరిచయం వల్ల మీరు కొంచెం నష్టపోవాల్సి ఉంది. అంటే వారు మీకు తెలిసిన వారై ఉండొచ్చు, మీ కుటుంబంలో ఒకరు కావచ్చు, లేదంటే ఇతర ఎవరో వ్యక్తులు మీపై చెడు పన్నాగాలు పన్నుతున్నారు. అంటే మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఒకరున్నారు. వారెవరో మీరు గుర్తించి వారికి దూరంగా ఉండండి. మీరు ఎదుగుతుంటే వారు చూడలేకపోతున్నారు. వారు ఎవరో గుర్తించి వారి స్నేహాన్ని మీరు కట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. అయితే మీకు కొత్త పరిచయాల వల్ల కొంత అభివృద్ధిని మీరు పొందబోతున్నారు. వ్యాపారంలో ఉన్నవారు అభివృద్ధిని సాధించబోతున్నారు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రాబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఊహించని ఫలితాలు, అంటే రెట్టింపు ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారు మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టినట్టు అయితే దాంట్లో మంచి అభివృద్ధిని మీరు సాధిస్తారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురు సంచారం వల్ల, గురువు 7వ ఉండటం వల్ల మీకు అన్ని లాభాలు రాబోతున్నాయి. మీ కష్టాలు అన్నీ తీరబోతున్నాయి. మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఈ ఏప్రిల్ నెలలో రాబోతున్నాయి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనుస్సు రాశి వారికి ధనయోగం అనేది ఉంది. ఏదో విధంగా మీకు ధనం అనేది అభివృద్ధి కాబోతుంది. ఈ జాతకులకు ఎప్పుడు కష్టాలే కన్నీళ్ళే, మా తలరాత మారదు అనుకునే వారికి మాత్రం ఇప్పుడు మీ తలరాత మారే అవకాశం వచ్చింది. వచ్చే అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. అవకాశాలు మిమ్మల్నే వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఏ ఉద్యోగం చేసినా కానీ మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరగబోతుంది.